కందిపప్పు తెలగపిండి కూర తయారు చేసుకునే విధానం అండి. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, ఒక కప్పుడు తెలగపిండి, ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొద్ది కొత్తిమీర. తాలింపుకు కావలసిన పదార్థాలు: 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలు, 1 పెద్ద టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 4 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, నలగొట్టిన వెల్లుల్లిపాయలు. ఇలా నానబెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టి ఇలా దగ్గరగా ఉడికిన పప్పులో ముందుగా కప్పు తీసి పెట్టుకున్న తెలగపిండి వేసుకోవాలి. తెలగపిండిని ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం తెలగపిండి ఉడికాక 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. టీ స్పూన్ కారం వేసుకుందామండి. ఇలా బాగా ఉడికిన తెలగపిండి పప్పుని తీసుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ మీదలో తాలింపు వేసుకుందామండి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే శనగబద్దలండి, కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలండి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి దోరగా వేగాక టమాటాలు వేసుకుందామండి. ఇలా బాగా వేగిన తాలింపుని తీసుకొని ఉడికించుకున్న పప్పు మీద వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిమ్ముకుందామండి. తెలగపిండి పప్పు కూర రెడీ.